హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. స్విగ్గీలో కొత్తగా జాయిన్ అయిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఇప్పుడు మనకు వాట్సాప్లో ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశాడనమాట. హాయ్, పేమెంట్ వీక్లీ పడుతుందా లేదా డైలీ పడుతుందా అని ఇక్కడ బ్రదర్ అయితే అడుగుతున్నాడు అన్నమాట. స్విగ్గీ గురించి అయితే చెప్తున్నా. ఈ బ్రదర్ ఏ కంపెనీ గురించి అడిగినో నాకైతే ఐడియా లేదు. నార్మల్గానైతే నేను ఇప్పుడు స్విగ్గీలో మనకు అమౌంట్ బ్యాంకుకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానన్నమాట. సో స్విగ్గీలో అయితే హైదరాబాద్ ప్రకారం అయితే చెప్తున్నాను. హైదరాబాద్లో ఇప్పుడు మనం ఇవాళ 1వ తారీఖు డ్యూటీ చేసామనుకోండి. 1వ తారీఖు మనం ఒక 500 చేసామనుకోండి. దాని నెక్స్ట్ డే ఉంటుంది కదా, దాని నెక్స్ట్ డ్యూటీ కంప్లీట్ అయిపోతుంది కదా నెక్స్ట్ డే. ఆ కంప్లీట్ అయిన డేట్ నుంచి 48 అవర్స్లో మన బ్యాంక్లో మనకు మనీ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. స్విగ్గీ వాడైతే మనం డ్యూటీ చేసినాక నెక్స్ట్ 48 అవర్స్ ఉంటుంది కదా, ఈ 2 డేస్లో మనకు మన బ్యాంక్లో మనీ ఎప్పుడైనా క్రెడిట్ అయితే అవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం డ్యూటీ చేస్తాం కదా, అయితే 500 మనకు రావాల్సి ఉంటుంది. సో మనకు కస్టమర్స్ క్యాష్ ఆన్ డెలివరీ పెడుతుంటారు కదా కస్టమర్లు. ఆ క్యాష్ మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, అప్పుడు మనకు బ్యాంక్లో మనీ అయితే పడవు. చాలామంది ఇట్లా వాళ్ళ దగ్గర క్యాష్ ఉంచుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఆల్రెడీ స్విగ్గీ వాడు క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఇస్తాడు. 1000 రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు చేసిన ఎర్నింగ్స్ ఏమో 500. అంటే ఉల్టా స్విగ్గీకి ఇంకా 500 పే చేయాలి. ఎందుకంటే వీళ్ళ పైసలు వీళ్ళు తీసుకున్నాక కూడా ఇంకొక 500 అయితే వాళ్ళు స్విగ్గీ వాళ్ళకి కట్టాలి. కానీ కట్టకుండా అట్లనే ఉంటారు. అట్లా ఉండి 1000 రూపాయలు అయితే వాళ్ళ దగ్గరనే ఉంటాయి. కానీ నాకు అన్న ఇంకా డబ్బులు పడలేదని నాకు మళ్ళీ మెసేజ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మీరు చూసుకోండి, మీకు కస్టమర్ ద్వారా ఏమైనా క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఏమైనా వచ్చిందనుకోండి, మీరు ఎంతైతే చేశారో ఆ మనీని మీ దగ్గర పెట్టుకొని తర్వాత మిగతా అమౌంట్ అయితే పే చేయండి. ఒకవేళ ఫుల్ అమౌంట్ పే చేసారనుకో, మీకు మీ మనీ మీరు ఎంతైతే 500 చేశారు కదా, ఈ 500 అయితే మీకు 48 అవర్స్లో క్రెడిట్ అవుతుంది. మీకు 48 అవర్స్ వరకు వెయిట్ చేయడం మీకు ఇష్టం లేకపోతే వచ్చిన క్యాష్ని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ 48 అవర్స్ అనేది మీకు నెక్స్ట్ 48 అవర్స్లో పడతాయని చెప్పినా కదా. ఈ 2 డేస్ కనుక మీకు బ్యాంక్ హాలిడేస్ కనుక ఉంటే, అంటే పండుగలు కానీ సెకండ్ సాటర్డే సండే ఇట్లా బ్యాంక్ వర్కింగ్ చేయని రోజులు అయితే ఉంటాయి కదా కొన్ని మనకు నెలల పండుగలకు ఇట్లా ఈ రోజుల్లో అయితే మనకు ఆ 48 అవర్స్ అయినా కూడా పడాయి. మళ్ళీ మీరు టెన్షన్ పడకండి. 3 రోజులు 4 రోజులైనా పడాయి. సీరియల్గా వారం రోజులు బ్యాంక్ హాలిడే వచ్చినాయి అనుకో, వారం రోజులు పడాయి. సో అట్లా పడనప్పుడు మాత్రం మీరు ఏం టెన్షన్ పడకండి. ఓకే, మీకు హాలిడేస్ లేకుండా బ్యాంక్ వర్కింగ్ డేస్ ఉంటుంది కదా, ఈ బ్యాంక్ వర్కింగ్ డేస్లో అయితే ఖచ్చితంగా మీకు 48 అవర్స్లో స్విగ్గీ వాడైతే క్రెడిట్ అయితే చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ హైదరాబాద్ అన్నమాట. మిగతా అన్ని సిటీస్ గురించి మీరు తెలుసుకోవాలంటే, అంటే మీరు ఏ సిటీలో వర్క్ చేస్తున్నారో అప్పుడు మీకు మనీ ఎప్పుడు పడుతుందని మీరు తెలుసుకోవాలని మీరు అనుకుంటే, మీరు డ్యూటీ చేసినాక మీకు డైలీ పేమెంటా వీక్లీ పేమెంటా అని ఎలా తెలుస్తుంది చెప్పాలన్నా, మనకు కస్టమర్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ తీసుకుంటాం కదా. ఇప్పుడు 500 కస్టమర్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ తీసుకున్నాం. మనం చేసినవి 300 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 300 అనేది మనం చేసినాం కాబట్టి నెక్స్ట్ డే మధ్యాహ్నం 2 గంటల లోపు ఫ్లోటింగ్ క్యాష్ అడ్జస్టెడ్ ఫ్రమ్ యువర్ ఫ్లోటింగ్ క్యాష్ అని మనకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఆ టెక్స్ట్ మెసేజ్ వచ్చిందంటే మనకు టెక్స్ట్ మెసేజ్ ఎప్పుడు డైలీ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది అనుకోండి, డైలీ పేమెంట్ అన్నట్టు. వీక్లీకి ఒక్కసారి ఫ్లోటింగ్ క్యాష్ అడ్జస్ట్ అవుతుందంటే వీక్లీ పడుతుంది అన్నమాట. మీకు ఫ్లోటింగ్ క్యాష్ ఎప్పుడైతే అడ్జస్ట్ అని పడుతుందో, మీకు టెక్స్ట్ మెసేజ్ ఎప్పుడైతే డైలీ వస్తే డైలీ పేమెంట్ అన్నట్టు, వీక్లీ ఒక్కసారి ఫ్లోటింగ్ క్యాష్ వచ్చింది అనుకోండి వీక్లీ పేమెంట్ అన్నమాట. ఎందుకంటే మనకు ఇచ్చే పేమెంట్ని వాడు కట్ చేసుకుంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు ఇచ్చే పేమెంట్ వాడు ఎప్పుడు కట్ చేస్తుండు, డైలీ కట్ చేస్తే డైలీ పేమెంట్, వీక్లీకి ఒకసారి కట్ చేస్తే వీక్లీ పేమెంట్. ఓకే, డైలీ పేమెంట్కి వీక్లీ పేమెంట్కి ఇదన్న మాట తేడా. ఇప్పుడు మీరు ఏ జోన్లో అయితే వర్క్ చేస్తున్నారో, మీరు ఏ సిటీలో అయితే వర్క్ చేస్తున్నారో మీరు చెక్ చేసుకోండి. మీకు కస్టమర్ ద్వారా ఎంతైతే క్యాష్ ఆన్ డెలివరీ వచ్చిందో ఆ క్యాష్ మనకు ఈరోజు కట్ అయింది, రేపు కట్ అయింది, ఎల్లుండి కట్ అయింది, అట్లా రోజు కట్ అయింది అనుకోండి, మీకు డైలీ పేమెంట్ ఇస్తున్నట్టే. ఓకే, ఒకవేళ మీరు చేస్తున్న ఎర్నింగ్స్ ఈ వారం మొత్తం ఎర్నింగ్స్ చేసారు, వచ్చే వారం దాకా మీకు ఫ్లోటింగ్ క్యాష్ కట్ అవ్వలేదంటే అది వీక్లీ పేమెంట్. ఓకే, ఇదన్నమాట సంగతి. అయితే చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. సో వాళ్ళందరితో మాట్లాడడానికి నాకు టైం అయితే దొరకట్లేదు. సో మీరు గనక స్విగ్గీలో ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే
మీరు ఈ వీడియో కిందనైనా లేకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో కిందనైనా కూడా ఒక కామెంట్ చేయండి. కామెంట్ చేసిన దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన తర్వాత మీకు నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ 24 అవర్స్లో ఆ వీడియో మీద ఒక టాపిక్ తీసుకొని ఆ వీడియో కూడా చేస్తానన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే వీడియో చూసారు కదా. ఓకే, ఇప్పుడు మీకు స్విగ్గీ గురించి ఇంకేమైనా డౌట్స్ కనుక కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా పాతగా చేస్తున్న వాళ్ళు ఇంకెవరైనా స్విగ్గీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్లో డైరెక్ట్ వాట్సాప్లో మీరు ఏమైనా నన్ను అడగాలనుకుంటే డైరెక్ట్ మీరు నన్ను అక్కడ అడగండి. నేను మీకైతే వెంటనే మ్యాక్సిమం అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. ఇది ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల డైరెక్ట్ నేను వీడియో ఎప్పుడైతే నేను పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తానో ఆ వీడియో డైరెక్ట్ మీ ఫోన్లోకి అయితే వస్తుంది అన్నమాట.